మనం శాండ్ ఫిల్లింగ్ ముందు బేస్మెంట్ లెవెల్లో టర్మిట్ కంట్రోల్ చేసుకుంటే కనుక మనకి కింద నుంచి ఇన్ఫెక్ట్స్ అయ్యి వచ్చి రీఎన్ఫోర్స్మెంట్ అది డిస్టర్బ్ చేయకుండా చెదలు అవి పైన డోర్స్కి అవి పట్టకుండా ఉంటాయి. సో దాని గురించి మనం ఎవ్రీ 1 feet గ్యాప్లో ఇలా 1 feet గ్యాప్ వచ్చేట్టు ఒక్కొక్క హోల్కి 2 feet డెప్త్ ఒక చిన్న చిన్న హోల్స్ డిక్ చేయించుకుని, అలా హోల్స్ డిక్ చేస్తే ఇలా వస్తాయి మనకి. ఇలా జిగ్జాగ్గా హోల్స్ అనే డిక్ చేయించి దాంట్లో పెస్టిసైడ్ ఉంటాయి. మనకి పెస్టిసైడ్ ఇన్సెక్టిసైడ్ కెమికల్స్ ఏవైతే మిక్సెస్ దొరుకుతాయో ఆ కెమికల్ని తెప్పించుకుని వాళ్ళు ఇచ్చే రేషియోని బట్టి మనం ఎంత మిక్స్ చేయాలి అని చూసుకుని ఆ రేషియోలో మనం మిక్స్ చేసుకోవాలి. మేము యూజ్ చేస్తున్న పెస్టిసైడ్ వచ్చి సున్షర్. ఇది 1 లీటర్కి వచ్చి 1 లీటర్ ఆఫ్ లిక్విడ్ 50 liters ఆఫ్ వాటర్లో మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ మొత్తం అంతా మిక్స్ చేయించుకుని 50 liters ఆఫ్ వాటర్లో 1 లీటర్ కెమికల్ అనేది ఆ హోల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిలో ఫుల్ చేయించి మధ్యలో కూడా ఒకవేళ ఎక్సెస్ వచ్చిన ప్రాబ్లం ఉండదు కాబట్టి మనకి ఎసిడిటీ వచ్చిన శాండ్ సాయిల్ అనేది ప్రాబ్లం రాదుగా. సో ఎక్కువైనా పర్లేదు, కొద్దిగా వేయించుకుని మనం ఒక 1 day దాన్ని అలా రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ డే నుంచి మనం శాండ్ ఫిల్ చేయించుకుని కొద్దిగా వాటరింగ్ అది చేయించుకుంటే సింకేజ్ పర్పస్ గురించి మనకి ఇన్సెక్ట్స్ అవి అనేవి సాయిల్లో నుంచి పైకి రాకుండా పెస్టిసైడ్స్ని వాటిని తర్వాత మన విండోస్ డోర్స్ ఏవైతే ఉడెంతో చేయించుకుంటాం వాటికి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. దాని పర్పస్ మనం పెస్టిసైడ్ ఇలా చేయించుకుంటూ ఉంటాం. ఈ టైప్లో హోల్స్ అనేవి వేయించుకుని, లేదంటే మనం బిఫోర్ ది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కొన్ని ర్యాప్ ఫౌండేషన్స్ వాటికి అయితే మొత్తం డిక్ చేయించేసిన తర్వాత హోల్స్ ఏవైతే వస్తాయో ఆ హోల్స్ మొత్తానికి డిక్ చేసిన తర్వాత పిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం వాటర్ని మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకుంటారు. ఆ విధంగా కూడా మనం పెస్టిసైడింగ్ అనేది చేయించుకోవచ్చు. టర్మైట్ కంట్రోల్ అంటాం మన ఇంగ్లీష్లో. మన టెర్మినాలజీ ప్రకారం టర్మైట్ కంట్రోల్ అంటే ఈ లిక్విడ్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా ఉంటుంది. ఆ లిక్విడ్ యూజ్ చేసి దీంట్లో మనం ప్లేస్ చేయించుకోవాలి. మిక్స్ చేయించుకుని మగ్గు తీసుకుని ఆ హోల్స్ నిండా హోల్స్ ఎంతైతే ఉన్నదో ఆ హోల్డప్ మొత్తం వచ్చేట్టు పోయించుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం టర్మైట్ కంట్రోల్ అనేది చేయించుకుంటాం. టర్మైట్ కంట్రోల్ చేయించుకుంటాం వల్ల ప్రజెంట్ ఏం యూసేజ్ ఉండదు, కానీ ఫ్యూచర్లో మనకి బిల్డింగ్ ఏ ప్రాబ్లం అనేది రాకూడదు. సో దాని గురించి టర్మైట్ కంట్రోల్ చేయించుకుంటాం కూడా బెస్ట్. నార్మల్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం హెవీ బిల్డింగ్స్ వాటికి అయితే చేస్తారు తప్ప చిన్న చిన్న బిల్డింగ్స్ వాటికి చేయించారు. కానీ మనం టర్మైట్ కంట్రోల్ చేయించుకోవటం వల్ల మనకి ఫ్యూచర్లో చాలా యూసేజ్ అనేది ఉండుద్ది. మేజర్గా మనం పైల్స్ అయినా ఫౌండేషన్ ఏ ఫౌండేషన్ యూజ్ చేసినా కూడా అది డిక్ చేసిన టైంలో ఆ చుట్టూ కానీ టర్మైట్ కంట్రోల్ చేయించుకుంటే మనకి రెయిన్ఫోర్స్మెంట్కి కానీ కాంక్రీట్కి కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు.